సృష్టి ప్రారంభంలో దేవుడు తన వాక్కు చేత సృష్టి కలుగును గాక అన్నాడా? కలిగిందా లేదమ్మా? పశువులు కలుగును గాక అన్నాడా? కలిగాయా లేదా? ఎందుకంటే అది సర్వశక్తి కలిగిన దేవుని వాక్కు. తన నోటి మాట చేత సమస్తమును సృష్టించగలిగినటువంటి శక్తి సామర్థ్యము దేవునిలో ఉంది. ఇది పెద్ద విచిత్రము కానీ ఇంకోటి పెద్ద కాదు. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన కార్యాలు ఏమైనా చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు. ఇది వాస్తవమే, కాదనట్లేదు. కానీ ఒక నరుని నోరు, ఒక మనిషి నోరు అసాధ్యమైన కార్యాలు చేయగలదా? ఒక మనిషి నోటికి దేవుడు శక్తినిచ్చాడు, ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు. అదేంటి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఒక నరపుత్రుడు దేవుడు కనపడ్డాడు, ఒక ప్రవక్త దేవుని దృష్టిలో ఉన్నాడు. ఆ ప్రవక్తతో దేవుడు కొన్ని మాటలు మాట్లాడతాడు. ఏంటంటే, నరపుత్రుడా, ఇదిగో ఒక ప్రాంతంలో ఎండినటువంటి లోయ నీకు కనపడుతుంది. ఆ లోయలోకి దిగిన తర్వాత ఆ లోయలో ఎండినటువంటి ఎముకలు నీకు కనపడతాయి. కనపడిన తర్వాత ఆ ఎండినటువంటి లోయలోకి వెళ్ళి ఆ ఎముకల మధ్యలో అటు ఇటు తిరుగు. అమ్మ, అర్థమవుతుందా? ప్రైజ్